హాయ్ ఎవ్రీవన్. మా ఇంటి దగ్గర వీక్ అంతా ఒక్కొక్క చోట ఇలా ఎవ్రీ డే ఒక్కొక్క దగ్గర సంత పెడతారనమాట. ఈ సంత స్పెషాలిటీ ఏంటంటే ఫార్మర్స్, ఆ రైతులు డైరెక్ట్గా తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారనమాట. అంటే మన సూపర్ మార్కెట్లో కాకుండా అంటే ఇలా తీసుకొచ్చి ఒకరోజు ఫ్రిడ్జ్లో కానీ ఫ్రీజర్లో పెట్టి కానీ అలా కాకుండా ఫ్రెష్ వెజిటేబుల్స్ దొరుకుతాయి అన్నమాట మనకి ఇక్కడ. అండ్ ప్రైస్ కంపేర్ చేసుకుంటే కూడా మనకి సూపర్ మార్కెట్స్ కంటే సంతల్లో ఎప్పుడైనా ప్రైజెస్ తక్కువగా ఉంటాయి. ఇక్కడ ఎప్పుడు వెళ్ళినా కానీ మా పిల్లల్ని పంపిస్తానన్నమాట నేను. సో దట్ వాళ్ళకు కూడా వెజిటేబుల్స్ ఎంత, ఏమేం వెజిటేబుల్స్ దొరుకుతాయి మనకి, ప్రైజెస్ తెలియడానికి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఒకటేసారి పెద్దగా అయిన తర్వాత నువ్వు ఏమీ చేయవు, ఏమీ తెలియదు అంటే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ రాదు. అందుకే చిన్నప్పటి నుంచి వాళ్ళు కూడా వెళ్తూ ఉంటే వాళ్ళకు కూడా చాలా ఐడియాస్ వస్తాయి అన్నమాట. చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎన్ని గ్రీన్స్ దొరుకుతాయి మనకి, అందరూ వీళ్ళ రైతుల గురించి కూడా వాళ్ళు అర్థం చేసుకుంటారనమాట. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే అన్ని రకాలైన వెజిటేబుల్స్ దొరుకుతాయి మనకి. బేసిక్ వెజిటేబుల్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. అంటే కొంచెం ఎగ్జాటిక్వి దొరకకపోవచ్చు, బట్ అప్పుడప్పుడు మీకు బ్రోకలీ, మష్రూమ్స్ ఇవి కూడా దొరుకుతాయి. వెజిటేబుల్స్ కాకుండా మనకి ఇక్కడ ఫ్రెష్ ఫ్లవర్స్ కూడా దొరుకుతాయి అన్నమాట. మాలలు దొరుకుతాయి మనకి, విడిపూలు దొరుకుతాయి. ఇక్కడ ఫ్లవర్స్ కూడా మీకు చాలా తక్కువ ప్రైస్లో దొరుకుతాయి. సో ఫ్రెండ్స్, ఒకవేళ మీ ఇంటి చుట్టూ మీకు ఎక్కడైనా ఇలా సంత పెడతారు అని తెలిస్తే మాత్రం మై సజెషన్, మీరు ఫ్రెష్ వెజిటేబుల్స్ అక్కడ నుండి తెచ్చుకోండి. అంటే సూపర్ మార్కెట్లో బాగుండవని కాదు, బట్ మనకి ఇక్కడ ఫ్రెష్గా దొరుకుతున్నప్పుడు మనం అలా స్టోర్డ్ వెజిటేబుల్స్ తీసుకోవాల్సిన అవసరం మనకు ఉండదు. ప్లస్ మనం ఫార్మర్స్కి డైరెక్ట్గా హెల్ప్ చేసినట్టు అవుతాం. See you. Please subscribe. Bye.